నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు తెలుసుకోలేక ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రస్తుతం ఆయన ఆలోచనలో పడిపోయారంట. ఎందుకు ఈ పరిస్థితి ఆయనకి ఏర్పడింది? ఎప్పుడు మీడియా ముందుకొచ్చో లేదంటే ఎవరి గురించి ఏదైనా చెప్పాలన్నప్పుడు నిర్మోహమాటంగా ఆయన ఏం చెప్పాలనుకుంటారో చెప్పేస్తారు కదా. ఒక్కొక్కసారి కొన్ని సంఘటనల్లో కూడా రెండు నాలుకల ధోరణి ప్రదర్శన కూడా మనం చూసాము. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్లమెంట్లో ఏ అంశం మీద ఈయన ఒపీనియన్ని చెప్పాల్సి ఉంది అనేది ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో అమరావతికి సంబంధించి ఆయన ఒపీనియన్ చెప్పాల్సి ఉండగా ఇప్పుడు ఆయన ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా మంది అంటారు. అంటే రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట సార్. ఎందుకు ఆయనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది? రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట కదా, అసలు ఆయనే ప్రెస్ మీట్ లో అసలు రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటి అని చెప్పి నేను అడిగారు. దాదాపు 2 గంటల 43 నిమిషాల పాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన కావాల్సినటువంటి కొంతమంది జర్నలిస్టులను పిలుచుకొని కొన్ని మీడియా హౌసెస్ పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల మీద మాట్లాడారు. మాట్లాడినటువంటి సందర్భంగా జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమరావతి విషయంలో మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా ఆల్రెడీ దాని మీద గెజెట్ ఇవ్వబోతున్నారు, కాబట్టి అక్కడ మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆయన స్కిప్ చేసేసి వెళ్ళిపోయారు నైస్గా. ఇప్పుడు కాదు అది, ఇప్పుడు 2 గంటల 43 నిమిషాలు మాట్లాడాను, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే డైవర్షన్ అవుతుంది అని చెప్పేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోయారు. అయితే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రాజముద్ర పడబోతుంది. గెజిట్ అనేది ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు గెజిట్ లేదు. అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తీర్మానం చేశారు. దానికి ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో జరిగింది, 2016లోనే జరిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి మద్దతు కూడా పలికారు. ఏకగ్రీవంగా రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్కి పంపించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. దాంతో గందరగోళంలో పడిపోయింది. సో అమరావతికి రాజధాని రాజముద్ర అనేది కావాలి, అమరావతి రాజధాని అనేది గెజిట్ కావాలి. ఇప్పటివరకు గెజిట్ లేదు, అఫీషియల్గా లేదు, అన్అఫీషియల్గా చెప్తున్నారు పార్టీలు, కానీ అఫీషియల్గా లేదు. ఆన్ పేపర్ ఉంటేనే మనకి రాజధాని అనేది గుర్తించబడుతుంది. ఇప్పుడు మనకి జనరల్గా మ్యాపింగ్లో కూడా గెజిట్ నోటిఫికేషన్ లేకపోతే ఉండదు. గెజిట్ నోటిఫికేషన్ లేకపోతే అమరావతి రాజధాని అనేది ఉండదు. సో అందుకే ఇప్పుడు గెజిట్ ఇస్తున్నారు. గెజిట్ ఇచ్చి మ్యాపింగ్ చేస్తారు. గెజిట్ ఇచ్చి మ్యాపింగ్ చేస్తే అప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది రాజముద్ర పడుతుంది. దాని రాజముద్ర పడాలంటే ఏం చేయాలి? ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది, ఇంతవరకు క్లియర్. ఈ న్యాయశాఖ ఏం చేస్తుంది? న్యాయశాఖ క్లియరెన్స్ ఇస్తూ క్యాబినెట్కి పంపించింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుంది. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్లో ఎన్డీఏ ఉంది కాబట్టి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది. దాని ఆమోదం అయిపోయిన తర్వాత ఉభయ సభల్లో ఈ బిల్లుని పెడతారు. ఈ బిల్లుని పెట్టినప్పుడు రాష్ట్రం విడగొట్టేటప్పుడు ఏదైతే చట్టం ఉందో విభజన చట్టంలో ఉండేటువంటి 15 ఆర్టికల్ నిబంధన 2 ప్రకారం దీన్ని సవరించాలి. దీన్ని సవరించి అమరావతి రాజధానికి సంబంధించిన గెజిట్ ఇవ్వాలి. దీన్ని సవరించాలంటే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా నీకు మెజారిటీ ఉండాలి, 2/3 మెజారిటీ ఉండాలి. మరి మెజారిటీ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా, లోక్సభలో ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎటు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు రాజధాని అమరావతికి రాజముద్ర వేస్తూ చేసేటువంటి తీర్మానానికి వీళ్ళు ఆమోదం తెలుపుతారా తెలపరా, లేదా 3 రాజధానుల మీద ఉన్నారా అనేది తేలే అవకాశం ఉంది. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద వాళ్ళలో అస్పష్టత అయితే ఉంది. స్పష్టత ఉన్నట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నిర్ణయం చెప్పిండేవాళ్ళు. అంటే సార్ ఒక ప్రశ్న, ఫస్ట్ ఆయన ఏమన్నారు? అమరావతిలో ఒప్పుకున్నారు రాజధాని, తర్వాత 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఇప్పుడు 3 రాజధానులు అనే స్టాండ్ తీసుకున్నారు. మళ్ళీ అమరావతి రాజధాని అని వాళ్ళ నాయకులు ఒప్పుకుంటున్నారు, ఈయన తిరస్కరిస్తూ వస్తున్నారు, అంటే దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్లో వాయిస్ వినిపించాల్సి వచ్చినప్పుడు అమరావతి రాజధానిగా నేను అంగీకరిస్తున్నాను అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏమవుతుంది, ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఇప్పుడు అక్కడ రాజ్యసభ లోక్సభలో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. దానికంటే ముందు అంబటి రాంబాబు గారు నిన్న కాక మొన్న 3 రోజుల నాడు ఏమన్నాడు అమరావతి గురించి? అంత రాజధాని ఎందుకు అవసరం ఉందా, కర్మ కాకపోతే అని చెప్పి ఏదో అన్నారు. అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడారు. సో అమరావతి మీద వాళ్ళకి ఇవాళకి కూడా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, ఏదో ఒక విధంగా ఆపాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆపేస్తే ఆగిపోద్దా సార్? పరిస్థితి లేదు. అందుకే సంఘట స్థితిలో పడ్డారు. ఇప్పుడు
ఓకే. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలిక అంటారు కదా అవును. సామెత, గిలగలా కొట్టుకుంటుంది. కుడితిలో పడ్డ ఎలిక టైప్ లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అమరావతి విషయంలో. ఇప్పుడు అక్కడ అక్కడ ఎవరు పెడతారు ప్రపోజల్, ఎవరు పెడతారు? అమరావతి రాజధానికి సంబంధించిన గెజెట్ ఇవ్వాలని చెప్పేసి, సవరణ చేయాలని చెప్పి ఎవరు పెడతారు? అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం పెడుతుంది. అవును. దాన్ని వ్యతిరేకించేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మామూలుగానే అడగకుండానే సపోర్ట్ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి విషయంలో మనం చూసాం కదా, రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసుకునే టైంలో అడగకుండానే మేము బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పేసి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కదా. సో కాబట్టి ఇప్పుడు అదే బీజేపీ, అదే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ప్రపోజల్ పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ఎలాంటి వాయిస్ వినిపిస్తారు లోక్సభలో, రాజ్యసభలో అనేది ఇంపార్టెంట్. అనివార్యంగా వీళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. సో అనివార్యంగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి సపోర్ట్ చేసేటప్పుడు వాయిస్ వినిపిస్తారు. వాళ్ళు ఏం వాయిస్ వినిపిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 రాజధానులు సుప్రీంకోర్టులో ఉంది. 3 రాజధానులకు సంబంధించి హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. 3 రాజధానులు కాదు, సిఆర్డీఏ తోటి రైతులు ఒప్పందం జరిగింది. సిఆర్డీఏకి రైతులకు మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం మేరకు రాజధాని నిర్మించి వాళ్ళకి ఇవ్వండి. ఆ డిజైన్లు కూడా ఉన్నాయి, దాని ప్రకారం మీరు ఇవ్వండి. సింగపూర్ కన్సార్టియంస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ విధంగా మేము రాజధాని నిర్మిస్తామని చెప్తేనే వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చారు. కాబట్టి మీరు వాళ్ళకి ఆ విధంగా నిర్మించి ఇవ్వండి అని చెప్పి గడువు పెట్టింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ వేసింది. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ కూడా అది ఉంది, పెండింగ్లో ఉంది. ఇవాళ కూడా పెండింగ్లో ఉంది అది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లోక్సభ అలాగే రాజ్యసభలో ఏం చెప్తారు? అమరావతి మా రాజధాని, అమరావతి రాజధానికి మేము ఒప్పుకుంటున్నాము బేషరతుగా అని చెప్పి చెప్తారా? లేదంటే ఇది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో తేలిన తర్వాత మీరు దీని నిర్ణయం తీసుకోండి అని చెప్తారా? అసలు ముందుగా 2024లో ఎలక్షన్ జరిగినట్టు సందర్భంగా 3 రాజధానులు వర్సెస్ అమరావతి రాజధాని కదా, ఈ కాన్సెప్ట్ తోటి జరిగింది ఎలక్షన్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సమాజం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్లు కానీ ఏం తెలిచారు? అమరావతి రాజధాని మాకు ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని తెలిచారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, అందరూ కోస్తాంధ్ర అందరూ కలిసి. మరి ఇప్పుడు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అక్కడ వాయిస్ వినిపించేలాగా ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళ ఎంపీలకి ప్రజల తీర్పును కూడా ధిక్కరించినట్టు అవుతుందిగా. ఉన్న నమ్మకం కాస్త కోల్పోతారు. అంతే కదా, సింపుల్గా. సో కాబట్టి గెజిట్ అనేది అనివార్యం. గెజిట్ అనేది ఇస్తున్నారు. అమరావతి రాజధాని హోదా కల్పిస్తూ ఖచ్చితంగా గెజిట్ క్లియర్ అయిపోయింది, వస్తుంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఆల్రెడీ క్యాబినెట్లో పెడుతున్నారు. ఇవాళ కాకపోతే రేపు పెడతారు క్యాబినెట్ ఆమోదం పొందుతుంది. క్యాబినెట్ ఆమోదం పొందితే ఆటోమేటిక్గా ఉభయ సభలకు వస్తుంది. ఉభయ సభల్లో దాన్ని సవరణ చేస్తారు, చట్ట సవరణ చేసి దాన్ని రాజధాని హోదా కల్పిస్తూ అమరావతికి జీవో ఇస్తారు. ఈ క్రమంలో వీళ్ళు వ్యవహరించేటువంటి తీరా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి, 3 రాజధానుల గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడకుండా ప్రెస్ మీట్ నుంచి వెళ్ళిపోయారని అంటే సంకట స్థితిలో ఆయన ఉన్నారా లేదనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.